హాయ్ ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. సో ఈరోజు మనకి దగ్గర ఒక 17 సెక్టార్స్ ఉన్నాయి. అయితే దాంట్లో ఒక 2-3 సెక్టార్స్ని మినహాయించి మిగతా అన్నీ కూడా చక్కగా పాజిటివ్గా అయితే క్లోజ్ అయినాయి. మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా మెటల్స్ టాప్ గెయినర్గా ఉంది. ఆటోమొబైల్స్, నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ సెక్టారు ఇవన్నీ చక్కగా పాజిటివ్గా అయితే పైకి వెళ్ళినాయి అన్నమాట. అయితే మనకి ఫార్మా సెక్టర్ కానీ, హెల్త్ కేర్ సర్వీసెస్ అండ్ కన్జ్యూమర్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం నెగిటివ్లో క్లోజ్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ నుంచి స్ట్రాంగ్గా మూవ్ అవుతాయంటే, రీసెంట్గా మనం అబ్జర్వ్ చేస్తూ వస్తుంటే ఏం జరుగుతుందంటే, ఈరోజు లేదా 2 రోజులు పాజిటివ్గా ఉన్న సెక్టారు ఏమవుతుందంటే మళ్ళీ వెంటనే కరెక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఈ యొక్క పాయింట్ అనేది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా నిఫ్టీని లిఫ్ట్ చేయడానికి అంటే పైకి తీసుకెళ్ళడానికి ముఖ్యంగా ఏంటంటే ఈరోజు రిలయన్స్, ఎల్ఎన్టీ చాలా చక్కగా 25 పాయింట్స్ పైన కంట్రిబ్యూట్ చేసినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. రీసెంట్గా మనం అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాం, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొంచెం నెగిటివ్గా కంట్రిబ్యూట్ చేస్తుంది, నిఫ్టీని కిందకి ట్రాక్ చేస్తుంది. బట్ ఈరోజు 10 పాయింట్లు పాజిటివ్గా అయితే కంట్రిబ్యూట్ చేయడం అనేది విశేషం. ఇక టీసీఎస్, ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, సిప్లా, యాక్సిస్ బ్యాంక్ ముఖ్యంగా ఇక్కడ డ్రాగ్ చేసినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. వీటిలో మనం చూస్తే ఎక్కువ బ్యాంక్స్ కనిపిస్తున్నాయి, ఐసిఐసిఐ బ్యాంక్ అని, యాక్సిస్ బ్యాంక్ అని. ఓకే, అయితే ఈరోజు మనం చూసుకున్నట్టయితే నిఫ్టీ 130 పాయింట్లు పైన పాజిటివ్గా క్లోజ్ అయింది. పర్సంటేజ్గా మనం చూసుకున్నట్టయితే 0.51%. బట్ బ్యాంక్ నిఫ్టీ ఎందుకో అంత స్ట్రాంగ్గా పైకి వెళ్ళినట్టుగా అనిపించట్లేదు. ఈవెన్ దో హెచ్డిఎఫ్సి బ్యాంక్ పాజిటివ్గా ఉన్నప్పుడు కూడా మనకు చూస్తే నిఫ్టీ ఏమో 130 పాయింట్లు కంట్రిబ్యూట్ చేస్తే పాజిటివ్గా, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ 105 పాయింట్లే పాజిటివ్గా అయితే క్లోజ్ అయింది. పర్సంటేజ్ వైజ్గా నిఫ్టీ 0.51% ఉంటే బ్యాంక్ నిఫ్టీ 0.22% అనేది మాత్రమే పాజిటివ్గా క్లోజ్ అయింది. సో ఒక రకంగా చెప్పాలంటే నిఫ్టీతో పోలిస్తే బ్యాంక్ సెక్టర్ కొంత అండర్ పర్ఫామ్ చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. ఇక మనం చెప్పుకున్నాం నిఫ్టీలో 22,300 అనేది ఇంపార్టెంట్ లెవెల్ అని చెప్పేసి. సో ప్రస్తుతానికి కూడా ఏంటంటే చాలామంది 22,300 దగ్గర నుంచి 22,500 దాకా ఒక మోస్తరు రెసిస్టెన్స్ అనేది క్రియేట్ చేశారు. కొద్దిగా రిస్క్ తీసుకునే వాళ్ళు ఏంటంటే 22,300 దగ్గర కాల్స్ అయితే సెల్ చేసినట్టు తెలుస్తూ ఉంది, ఈవెన్ దో ఈరోజు గ్రీన్లో క్లోజ్ అయినప్పటికీ. ఇక మార్కెట్ డౌన్ సైడ్ మనకి స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసరికి 22,000 దగ్గర మాత్రమే కనిపిస్తూ ఉంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మనకి 48,000 దగ్గర స్టిల్ ఏంటంటే కాల్ రైటర్స్ చాలా అగ్రెసివ్గా ఉన్నారు. దాని తర్వాత 48,500 దగ్గర, అఫ్కోర్స్ 48,200 దగ్గర కూడా కాల్స్ అయితే అగ్రెసివ్గా సెల్ చేసినట్టు తెలుస్తుంది. బ్రాడర్ పిక్చర్ అనేది మనం తీసుకుంటే ఫ్రెండ్స్, స్టిల్ కొంత ఒక 60% బేరిష్ సెంటిమెంటు, 40% బుల్లిష్ సెంటిమెంట్ కనిపిస్తుంది. 47,500 దగ్గర మాత్రమే ఒక మోస్తరు సపోర్ట్ అనేది బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. మనం చూస్తే నిఫ్టీ 50 లాస్ట్ 1 మంత్లో మనకి -1.21% నెగిటివ్ రిటర్న్స్ ఇవ్వగా మార్కెట్ని అవుట్ పర్ఫామ్ చేస్తున్న స్టాక్స్ కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. దాంట్లో మనం చూసుకున్నట్లయితే తేజాస్ నెట్వర్క్స్, స్టెర్లింగ్ అండ్ విల్సన్ రెన్యూబుల్ ఎనర్జీ అండ్ హిటాచి ఎనర్జీ ఇండియా, జూపిటర్ వ్యాగన్స్, హిందుస్థాన్ జింక్ ఇవేంటంటే నిఫ్టీని అవుట్ పర్ఫామ్ చేసిన, అంటే నిఫ్టీతో కంపేర్ చేసినప్పుడు మోర్ దాన్ 25% పాజిటివ్గా అయితే రిటర్న్స్ అనేది మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. ఈ యొక్క స్టాక్స్లో ఏంటంటే మంచి బ్రేక్అవుట్స్ ఉంటే కూడా మనం పార్టిసిపేట్ అయితే చేసుకోవచ్చు. ఇక హై డెలివరీ క్వాంటిటీ స్టాక్స్లో మనకు చూస్తే రీసెంట్గా మనం అనుకున్నాం కదా, బ్లూ చిప్ కంపెనీలో చాలామంది క్వాంటిటీ అనేది అగ్రిగేట్ చేసుకుంటున్నారు, అక్యుములేషన్ చేసుకుంటున్నారు. దాంట్లో టాటా మోటార్స్, మెట్రోపోలిస్, లాల్ పాత్ ల్యాబ్స్ అండ్ కమ్మిన్స్ ఇండియా, సిప్లా వీటిల్లో ఏంటంటే ఎక్కువగా అంటే ప్రీవియస్ డేస్తో మనం కంపేర్ చేసినప్పుడు ఎక్కువ డెలివరీ క్వాంటిటీ అనేది తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఈ యొక్క పర్టికులర్ స్టాక్ని లాంగ్ టర్మ్ వ్యూతో ఇన్వెస్టర్స్ హోల్డ్ చేస్తున్నారని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో కూడా ఎటువంటి ఆపర్చునిటీ ఉన్నా మనం పార్టిసిపేట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ప్రస్తుతానికైతే మనకి స్టిల్ కొద్దిగా పాజిటివ్గా ఉంది, ఎందుకంటే ఓవరాల్ సెక్టార్స్ కూడా ఒక 3 సెక్టార్లు మినహాయించి మిగతాయి కూడా స్ట్రాంగ్ రికవరీ అయితే జరిగింది. బట్ చూడండి, నిఫ్టీ కంపేర్ చేసినప్పుడు బ్యాంక్ నిఫ్టీతో నిఫ్టీ స్ట్రాంగ్గా ఉంది, బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా వీక్గా ఉంది. ఏదైనా బ్యాంక్ నిఫ్టీ అన్న నిఫ్టీని మ్యాచ్ చేయడానికి పైకి వెళ్ళాలి, లేదా బ్యాంక్ నిఫ్టీని మ్యాచ్ చేయడానికి నిఫ్టీ అన్న డ్రాగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఓవరాల్గా కాంటెక్స్ట్ అనేది మనం తీసుకున్నట్టయితే ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం మనకి 60-40 రేషియోలో బుల్స్, బేర్స్ అనేవాళ్ళు పోటీ పడుతున్నట్టు తెలుస్తూ ఉంది. సో అది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్. మన వీడియోని లైక్ చేయండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.